ఈరోజు కూడా ప్రపంచం నాశనం కాకుండా ఉందంటే నేను లోకంలో ఉన్నప్పుడు పెద్దోళ్ళు అనేవాళ్ళు, ఇంత దారుణమైన పాపాలు జరుగుతున్నా ఇది ఇంకా నాశనం కాకుండా ఉందంటే ఎవడో ఉన్నాడు నీతిమంతుడు, వాడి కోసం ఉంచుతున్నాడు రా దేవుడు అనేవాళ్ళు. లేకపోతేనయ్యా ఎప్పుడో నాశనం అయిపోయేది ఇది మొత్తం అనే డైలాగులు విన్నా, గుర్తుందా? ఎంతమంది విన్నారు ఇలాంటి మాటలు? అది చాలామంది విన్నారు. ఎవరో ఉన్నాడు రా నీతిమంతుడు, వాడి కోసం ఉంచుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. చూడు, ఆ నీతిమంతుడు ఎవడో కాదు, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడిన మనమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలు మనమే. మన కోసమే ఉంచుతున్నాడు. వాళ్ళు ఎచ్చులు అనుకొని ఎగస్టాలు అనుకొని ఇదే నిజం. దేవునికి ఆహా మీకోసం చేశాడా, ఆహా ఇదంతా మీకోసమా, ఇంకా భూమి నాశనం కాకుండా ఉందంటే మీకోసమా, బా ఏడా మరి ఊడిపడ్డావు అని వెటకారాలు చెయ్యని. వాళ్ళన్నా ఊడిపడ్డది నిజం, అనకపోయినా ఊడిపడ్డది నిజం. ఎక్కడి నుండి? యేసయ్య ప్రక్క నుండి ఊడిపడ్డాం. ఆయనేమో తండ్రి నోట నుండి ఊడిపడ్డాడు, మనమేమో యేసయ్య ప్రక్క నుండి ఊడిపడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు? తెలుసా మీకు, ఆ పిల్లలు ప్రత్యక్షపరచబడటం కోసమే సృష్టి తేరి చూస్తుందంట మిగులు ఆశతో. అది కూడా అక్కడే ఉంది. అసలు ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము ఎంత అద్భుతమైన ప్రత్యక్షతలు ఉన్న అధ్యాయం అంటే సూపర్ మ్యాటర్ ఉంటుంది అందులో. చూడండి, పైకి చూడండి ఒక్కసారి. 8:23 నుంచి చదువు, లేకపోతే 18వ వచనం నుంచి చదువు నాన్న. మన ఎడల ప్రత్యక్షము కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అది సృష్టి మొత్తం కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? మీరు కుమార్తెలు కదా, మీరు కదా కుమారులు. మరి సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటాడేమిటి? కుమారులేనా, కుమార్తెలు వద్దా? అక్కడ పాయింట్ ఏంటంటే, క్రీస్తు యేసునందు యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు స్త్రీ అనియు పురుషుడనియు భేదము లేదన్నాడు. అందరూ కలిసి కుమారులు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బైబిల్లో విచిత్రమైన అంశం ఇది. కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీలుగా మారతారు, కొన్నిసార్లు ఏమో స్త్రీలు పురుషులుగా పిలువబడతారు. విచిత్రం అది. మిమ్మల్ని కూడా కుమారులు అంటాడు. కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీగా ప్రవర్తిస్తారు. ఎలాగా? ప్రియుడా యేసయ్యా, స్త్రీ పురుషుణ్ణి ప్రియుడా అనాలి, అవునా? పురుషుడు స్త్రీని ప్రియురాలా అనాలి. కానీ ఇక్కడ అందరినీ కలిపి యేసయ్య ప్రియురాలా అంటున్నాడు. పురుషులు స్త్రీ భేదం లేకుండా ప్రియుడా, ప్రాణప్రియుడా, ప్రియతమా అని మనం ఆయన పిలుస్తున్నాం. అంతేకాదు, ఒక భార్య భర్తకు విధేయత చూపినట్టు పురుషుడు కూడా ప్రభువుకు విధేయత చూపుతాడు. ఈ కోణంలో పురుషుడు కూడా స్త్రీ పాత్రలోకి వచ్చేస్తాడు. అట్లా కొన్ని ఘట్టాల్లో పురుషుడు కూడా స్త్రీ పాత్రలోకి వస్తాడు, కొన్ని ఘట్టాల్లో స్త్రీ కూడా పురుష పాత్రలోకి వచ్చింది. అక్కడే ఆ పాయింట్లోనే కుమారులు అన్నదానిలో మీరు కూడా ఉన్నారు. సృష్టి దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదంటే ఏంటో తెలుసా? మన కోసమే కనిపెడుతుంది సృష్టి మొత్తం. ఆఖరి వ్యక్తితో సహా, కొంచెం తగ్గించున్నాను, అది ఆపేసి లేకపోతే ఆఖరి వ్యక్తితో సహా ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, పిలువబడిన వాళ్ళు, దేవుని నిర్ణయంలో ఉన్న వాళ్ళంతా గ్రేడ్ అయిన తర్వాత మనకెలాగైతే మహిమ శరీరం ఇస్తాడో అలాగే ఈ సృష్టికి కూడా మళ్ళా మహిమనిస్తాడట. ఆ మహిమ గల స్వాతంత్ర్యం తాను కూడా పొందటానికి తొందరగా రెడీ కాండ్రాను, ఆయన తొందరగా రాండ్రా అని సృష్టి కూడా తపన పడుతుంది. మీరందరూ రెడీ అయిపోతే, మీరందరూ రూపాంతరం చెంది మహిమ శరీరం ధరిస్తే నేను కూడా మహిమను ధరిస్తాను. మనకెలాగైతే మట్టి శరీరం తొలగి మహిమ శరీరం వస్తుందో అలాగే ఈ భూమి కూడా రూపాంతరం చెందిద్దట. సృష్టి అంటే భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు అనుకోండి. వాటికి కూడా రూపాంతరపు అనుభవం, ముఖ్యంగా భూమి ఆకాశములు సృష్టిలో ప్రముఖ భాగం.
అది ఎప్పుడు జరిగిద్ది? 1000 ఏండ్ల నీతి పరిపాలన అయిపోయిన తరువాత పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవును అన్నాడు, గుర్తుందా? పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవును అంటే అర్థం ఏంటో తెలుసా? మొత్తం అన్నీ కూడా నిర్మూలము చేయబడతాయి. మరి నిర్మూలన చేయబడితే ఇంకేముంది? మనం కానీ చనిపోయి భూమిలో పాతి పెట్టబడి మొత్తం నిర్మూలమైపోయినట్టు. ఆ నిర్మూలమైపోయిన దానిలో నుండి మళ్ళీ మహిమ శరీరాన్ని దేవుడు లేపినట్టే, నిర్మూలమైపోయిన దానిలో నుండి మళ్ళీ మహిమగల భూమిని, మహిమగల ఆకాశమును దేవుడు నిర్మిస్తాడు. మనకెలాగూ మహిమ ఉన్నదో వాటికి కూడా అలాగే మహిమ ఉన్నది. ఆ మహిమను అవి కూడా పొందటానికి అవి కూడా మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నవట. ఎవరి కోసం? దైవ కుమారుల ప్రత్యక్షత కోసం. అంటే టోటల్గా అసలు సృష్టి ఎవరి కోసం చేయబడింది ఇప్పుడు చెప్పండి? ఎవరి కోసం? దైవ కుమారుల కోసం. దైవ కుమారులు అంటే ఎవరు? చెప్పుకోవా, గుండెమే చేసుకొని చెప్పొచ్చు. మనమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనము, మన అవతారాలు, మన బతుకులు, మనం ఎట్ట దైవ కుమారులం అవుతాం అని మళ్ళీ డౌట్ లేపండి. మనకి అంత సీన్ లేదులే, కానీ యేసయ్య ఇచ్చాడు ఆధిక్యత. ఎవరిచ్చారు? తన రక్తము చేత మనలందరినీ విమోచించి. ఈరోజు చాలామంది బాప్తిస్మానికి వచ్చారండి. ఈరోజు బాప్తిస్మం పొందుట ద్వారా వారి పాపములన్నీ యేసు మీద మోపబడుతున్నాయి. ఇది మొదలుకొని ఇక వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఇక నుంచి వారు యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధులై జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటారు, నిత్య జీవానికి వారసులవుతారు. ఈ బాప్తిస్మం అనే విశ్వాస ప్రక్రియ ద్వారా వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా మారిపోయింది. నాగరాజు, మీ నాన్న పేరేంది? థామస్ కొడుకు నాగరాజు. ఎందుకట్టయ్యాడో ఏమో మరి, నాకు అర్థం కాల. దేవునికి స్తోత్రం. థామస్ అంటే తోమా కొడుకు నాగరాజు ఎందుకు అయ్యాడు? సరే, తర్వాత ఆలోచిద్దాం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో మీ నాన్న పేరు ఏంటంటే ఇక థామస్ కాదు, పరలోకమందున్న తండ్రి, దేవుడు. అది ఫాదర్ నేమ్. అందుకే దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా అని తరచు అంటారు, గుర్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఎందుకు అంటారో మీకు ఒక పట్టాన్ని చెప్తే ఎక్కదు కాబట్టి పదే పదే ఆ మాట అంటే అట్లనన్నా మీ మైండ్కి ఎక్కిద్ది. నేను దేవుని బిడ్డని, దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని అని నీ గ్రహింపు ఉంటుందని ఆ పదం వాడతారు దైవజనులు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాదర్ నేమ్ మారిపోయింది. ఇప్పుడు దేవుని కొడుకువి, కూతురు బాప్తిస్మం పొందిన తర్వాత. అలాగని మళ్ళీ ఆధార్ కార్డులు అది మెన్షన్ చేస్తే ఈ లోకం ఊరుకోదు. దేవునికి స్తోత్రం. నాగరాజు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు అనుకో, అయ్యా ఎవరాయా దేవుని కుమారుడు ఎవరాయా అంటారు. కాబట్టి ఆధార్ కార్డులో థామసే ఉంటాడు, కానీ అసలు కార్డులో మాత్రం దేవుడు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మం పొందక మునుపు నీ తండ్రి పేరు ఏది? జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రి పేరు ఉంటుంది. బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చిన తర్వాత విశ్వాసమును బట్టి మీరందరూ దేవుని కుమారుని అంగీకరించినందున, ఆయన మాటకు విధేయత చూపినందున మనందరికి ఇప్పుడు దేవుడు తండ్రి అవుతున్నాడు. అది యోహాను సువార్త 1:12 చెప్పిన సాక్ష్యం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అన్నాడు. దాని అర్థం ఏంటి? యేసయ్యను ఎంతమంది అంగీకరించి ఒప్పుకొని చేర్చుకున్నారో, ఆయన మాట చొప్పున మారు మనసు పొంది బాప్తిస్మం పొందారో వాళ్ళకి ఏమేం ప్రయోజనాలు కలుగుతున్నాయంటే, నంబర్ 1 దేవుని కొడుకు, కూతురు అయిపోతున్నారు. ఇక అప్పటి నుంచి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అంతకు ముందు కూడా తీసుకున్నాడులే. రక్షణ పొందినాక మరీ శ్రేష్టంగా ఇక పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. అప్పటిదాకా ఒక మెట్టు, ఈ బాప్తిస్మపు ప్రక్రియ జరిగిన తర్వాత మరో మెట్టు. ఇది మొదటి లాభం. ఆయన కొడుకు, కూతురు, ఆయన తండ్రి అయిపోతుంది. రెండవది, జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. మూడవది, దేవుడు
తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవమును, నిరంతరం దేవునితో బ్రతికే జీవితాన్ని భవిష్యత్తులో నువ్వు సొంతం చేసుకుంటావు. రెండవది జీవగ్రంథంలో పేరు, మొదటిది దేవుని సంతానం, మూడవది దేవుడు సిద్ధపరిచిన మహిమ ప్రపంచములో యుగ యుగాలు ఆయనతోనే ఉండిపోతావు. ఇదేదో మభ్యపెట్టడం కాదు, నిజంగా జరిగిద్ది. అలాంటి కృప మనకి ఇవ్వడానికే సిలువనెక్కాడు. అలాంటి ఏమి లేకపోతే ఆయనకేం మెంటలా? ఎందుకు ఎక్కాలి? పిచ్చిబట్టి ఎక్కాలా సిలువ? పిచ్చిబట్టి ఆ దెబ్బలన్నీ తినాలా? చేతులకు కాళ్లకు శీలలు కొట్టించుకొని ఒళ్ళంతా తూట్లుగా పొడిపించుకొని నాగలి సాళ్ల వలె దున్నబడే కర్మ ఎందుకు ఆయనకి? ఇలాంటి కృప మనకు దొరకాలి. నిత్యము మండే అగ్నిగుండము, దేవుని ఉగ్రత, దేవుని కోపమనే అగ్నిగుండం నుండి మనం తప్పించుకొని దేవుడు సిద్ధపరిచిన ఆ మహిమ ప్రపంచములోనికి, ఆ నిత్య జీవములోనికి మనం చేరాలని, ఈ కృప మనకు దక్కాలని యేసయ్య సిలువనెక్కాడు బిడ్డలారా. యేసయ్య సిలువనెక్కింది అందుకు. ఈరోజు మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా సంతోషకరమైన శుభవార్త ఏమిటంటే, నరకము నుండి నీవు విమోచింపబడుతున్నావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నావు, నీ ఆత్మ రక్షింపబడుతుంది, పాప క్షమాపణ నీకు దొరుకుతుంది, జీవగ్రంథములో నీ పేరు లిఖించబడుతుంది. అంతేకాదు దేవుని బిడ్డగా నువ్వు మారిపోతున్నావు. కాబట్టి అందుకు తగినట్టుగా ఇది మొదలుకొని ఇక నువ్వు జీవించాలి. బాప్తిస్మం పొందిన తర్వాత ఇక ఏ జీవితం నిన్ను జీవించమని దేవుడు నీకు నేర్పుతున్నాడో దాన్ని అనుసరించి ఇక నువ్వు బ్రతకడానికి సిద్ధపడాలి. దేవుడే నీకు బలం ఇస్తాడు, దేవుడే నీకు శక్తిని ఇస్తాడు, నా తండ్రి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. నువ్వైతే ఆయనకు అందుబాటులో ఉండాలి, ఆయన చెప్పినట్టు అడుగులు వేయాలి, తప్పకుండా నడిపిస్తాడు. ఇది బాధ్యత. ఓకేనా? ఇలాగా నేను అందరికీ ప్రకటించమన్నాను, ప్రకటిస్తే కొంతమంది కనెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు అసలు లేకపోతే నేను సృష్టి చెయ్యను. అలాంటి వాళ్ళు ఉన్నందున వారి కోసం ఇదంతా చేశా. ఈరోజు కూడా ప్రపంచం నాశనం కాకుండా ఉందంటే, నేను లోకంలో ఉన్నప్పుడు పెద్దోళ్ళు అనేవాళ్ళు, ఇంత దారుణమైన పాపాలు జరుగుతున్నా ఇది ఇంకా నాశనం కాకుండా ఉందంటే ఎవడో ఉన్నాడురా నీతిమంతుడో, వాడి కోసం ఉంచుతున్నాడురా దేవుడు అనేవాళ్ళు. లేకపోతేనయ్యా ఎప్పుడో నాశనం అయిపోయేది ఇది మొత్తం అనే డైలాగులు విన్నా, గుర్తుందా? ఎంతమంది విన్నారు ఇలాంటి మాటలు? అది చాలామంది విన్నారు. ఎవరో ఉన్నాడురా నీతిమంతుడు, వాడి కోసం ఉంచుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. చూడు, ఆ నీతిమంతుడు ఎవడో కాదు, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడిన మనమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలు మనమే. మన కోసమే ఉంచుతున్నాడు. వాళ్ళు ఎచ్చులు అనుకొని ఎగస్టాలు అనుకొని, ఇదే నిజం. దేవునికి ఆహా మీకోసం చేశాడా, ఆహా ఇదంతా మీకోసమా, ఇంకా భూమి నాశనం కాకుండా ఉందంటే మీకోసమా, బా ఏడా మరి ఊడిపడ్డావు అని వెటకారాలు చెయ్యని. వాళ్ళన్నా ఊడిపడ్డది నిజం, అనకపోయినా ఊడిపడ్డది నిజం. ఎక్కడి నుండి? యేసయ్య ప్రక్క నుండి ఊడిపడ్డాం. ఆయనేమో తండ్రి నోట నుండి ఊడిపడ్డాడు, మనమేమో యేసయ్య ప్రక్క నుండి ఊడిపడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారు?